నల్లరేగడి భూములల్లో బోర్లు ఎక్కువ శాతం పడవు. పడ్డా గానీ అవి బోర్ హోల్స్ కూలిపోతుంటాయి. మళ్ళా పడ్డ వాటర్ ఇట్లా సరిగా రావు. దీనికి కారణం ఏంటి సార్ మీ జియాలజికల్‌గా కారణాల వల్ల? గిరి మనకు భూగర్భ జల అన్వేషణలో ఎక్కువగా ఎక్కడైతే అగ్నిశిలలు ఉంటాయో ఆ ఏరియాలో వాటర్ అనేది ఎక్కువగా రావు. ఓకే. ఒకప్పటి కాలంలో భూగర్భ జలస్తరం అనేది భూమి దగ్గరగా ఉండేది. అయితే ఈ సాయిల్స్ ఉంటాయి కదా, సాయిల్స్ 2-3 రకాలు ఉంటాయి మన తెలంగాణలో ఎక్కువగా. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు ఉంటాయి. అయితే ఈ నల్లరేగడి నేలలు ఎందుకు ఏర్పడతాయంటే ఏదైతే మాఫిక్ రాక్స్ ఉంటాయి. ఓకే. మాఫిక్ రాక్స్ అంటే లైట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. రాక్స్ అనేవి కొన్ని మినరల్స్ సముదాయం చేత ఏర్పడతాయి. ఓకే. ఆ మినరల్స్ ఎట్లుంటాయంటే కొన్ని లైట్ కలర్ మినరల్స్ ఉంటాయి, డార్క్ కలర్ మినరల్స్ ఉంటాయి. డార్క్ కలర్ మినరల్స్ కలిగి ఉన్న ఒక రాయి, ఉదాహరణకు బసాల్ట్ ఓకే అనే ఒక బేసిక్ ఇగ్నియస్ రాక్, అది డీకంపోజ్ జరిగినప్పుడు, శిథిలీకరణం చెందినప్పుడు ఓకే. దాంట్లో ఉన్న ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో, మినరల్స్ ఉంటాయో, ఆ మినరల్స్ సాయిల్ లాగా ఏర్పడతాయి. ఓకే. దీనికి చాలా సంవత్సరాలు, కొన్ని మిలియన్ సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఈ నల్లరేగడి భూములకు ఏముంటుందంటే, నల్లరేగడిని మన జియాలజికల్ టర్మినాలజీ, హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం అక్విక్లూడ్ అంటాం. ఇట్స్ నాట్ ఏ గుడ్ అక్విఫర్. అక్విఫర్ అంటే పొరాసిటీ ఉండాలి, పర్మిబిలిటీ ఉండాలి. అదే అక్విక్లూడ్ అంటే ఇన్ ద కేస్ ఆఫ్ చెరువు మట్టి, నల్లరేగడి భూములలో ఏమైందంటే పొరాసిటీ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు మామూలు వాన పడ్డదనుకో, మామూలు వాన పడితే ఒక 10 రోజుల దాకా ఆరని కూడా ఆరదు. అవును సార్, ఇది నల్ల నేల దున్నుకునే భూమి అంటారు. రైట్, ఆ లక్షణాన్ని పొరాసిటీ అంటాం. అదే పట్టుకున్న నీటిని కిందికి ఇయ్యదు, కింది భాగం వైపు. ఉదాహరణకి ఒక చెరువు ఉందనుకో, చెరువు కింది భాగంలో ఉన్న ఒక పొలంలో బోర్ వేసిన నీళ్ళు రావు. దీనికి కారణం ఇదనమాట. అంటే నీటిని పట్టుకుంటుంది కానీ నీటిని ఇవ్వదు. అందువల్ల దాన్ని అక్విక్లూడ్ అంటాము. అందుకనే చెరువు సార్ మనం చెరువు పై కింద భాగంలో ఉంది, పై భాగంలో ఉంది, నీళ్ళు రావట్లేదు అంటారు. సో నల్లరేగడికి అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ అక్విఫర్. అది మంచి అక్విఫర్ కాదు. ఒకవేళ వాటర్ పడ్డా కూడా తక్కువ రోజులు పడతాయి. కొలాప్సింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఆ కేసింగ్ వేసినా కూడా కేసింగ్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. వంకర టింకర్లు అవుతుంటాయి. ఇదనమాట దాని వెనక ఉన్న దాగి ఉన్న సీక్రెట్ జియాలజికల్ కండిషన్ ప్రకారం అది. ఎవరు పెద్ద మనిషి? నమస్తే. ఎవరు మీది? వెలువెడతా మండలం. ఏ మండలం ఇది? వలిగొండ మండలం. ఓకే. ఓకే. ఉన్నదా మీకు ల్యాండ్ ఉంది ఇక్కడ? కౌలు చేస్తుంటారా? మామూలు బోర్లు వేస్తుంటారా? మన వెలువెడ చెరువు ఇక్కడ ఉంది కదా, మరి దాని చెరువు ఎఫెక్ట్ ఏమైనా మీకు ఏమైనా ఉంటుందా? చెరువు ఎఫెక్ట్ ఏం లేదా? మామూలు బోర్లు ఎంత ఎన్ని ఫీట్లో పడుతుంటాయి ఏరియాలో? 60-70 పడుతుంటాయి. ఎంత వేస్తుంటారు జనరల్గా? ఎంత వేస్తారు ఇక్కడ? అంతేనా? ఓకే. బావులు వాడతారు ఇప్పుడు? కొంత బోర్లు ఇక్కడ ఏం లేదు, మామూలుగా మంచిగా నడుస్తున్నాయా?